నమస్కారం. చిత్రకళా కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాల్టి మన చిత్రకళా కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? హిమాయత్ నగర్లోని సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్కి వచ్చేసింది. మనతో ఉన్నారు సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ డైరెక్టర్ శివకుమారి గారు. చిత్రకళకు సంబంధించి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి వాళ్ళ చిత్రకళలో మా సకలకు ఏం తెలియచేయబోతున్నారు? నమస్కారం సకలు. లాస్ట్ టైం మనం ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసేటప్పటికి మనం ఒక కలర్ వీల్ అంటే కలర్స్తో మనం ఏ విధంగా కాంబినేషన్లో ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్ కలర్ వీల్ అనేది ఏ విధంగా చేసుకున్నామో ఒకసారి చూద్దామండి కూడా. ఓకే. సో ఈజీ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సర్కిల్ గీసుకుంటే పెయింటింగ్ వేసుకుంటే వాళ్ళకు కూడా డిఫరెన్స్ తెలుస్తుంది, ఈజీగా ఉంటుంది కూడా. ఓకే అండి, ముందుగా ఏం చేస్తాం? సో ముందుగా మనం అనుకున్నట్టు ప్రైమరీ కలర్స్ తీసుకుందాము. రెడ్, ఎల్లో, బ్లూ అన్నమాట. ఈ కలర్ కాంబినేషన్లో మనం ముందు మనం పెయింటింగ్ చేయాలి కలర్ వీల్ అని చెప్పేసి అనుకున్నప్పుడు మనం ముందుగా ఒక సర్కిల్ అనేది మనం డ్రా చేసుకోవాల్సి వస్తుంది. సో వీల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని ఒక టోటల్గా సెంటర్కి ఒక లైన్ తీసుకొని దీన్ని ఒక హాఫ్ సర్కిల్ని 3 పార్ట్స్గా ఇటు 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాము. సో ప్రైమరీ కలర్స్ ఒక 3, సెకండరీ కలర్స్ మిక్స్ చేసుకుంటే 3 బేస్ కలర్స్ తీసుకున్నాం. మనకు దాంట్లో డిఫరెంట్ మిక్సింగ్లో మనకి చాలా కలర్స్ వస్తాయని చెప్పేసి తెలుసుకున్నాము. కానీ మెయిన్ మనం మినిమం 3 బేస్ కలర్స్ నుంచి ప్రైమరీ కలర్స్, నెక్స్ట్ అవి మిక్స్ చేస్తే వచ్చే 3 సెకండరీ కలర్స్ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సో ముందుగా మనం రెడ్ కలర్ తీసుకుంటాము. మనం ఏదైనా పర్టికులర్ ఒక ఏరియాలో చేసేటప్పుడు చుట్టూ బోర్డర్ లాగా మనం చేసేసుకొని తర్వాత ఫిల్అప్పింగ్ అనేది చేసుకుంటే ఈజీ అవుతుందండి. సో లేదంటే కనుక ఏంటంటే మనకి ఆ లైన్ వచ్చేసి నుంచి బయటకు వెళ్తాము అంటే వస్తూ ఉంటుంది. మనం ప్రాపర్గా సర్కిల్లో ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకునేటప్పుడు మాత్రం మనం బ్రష్ అనేది దగ్గరకి హోల్డ్ చేసి ఆ పాయింట్ అనేది అంటే థిక్గా రాకోకుండా కూడా మనం ఈ బ్రష్ టర్న్ చేసుకోవడం వల్ల కూడా మనం ఒక పాయింట్ చేసుకొని దాన్ని బయటికి రాకోకుండా కూడా షార్ప్గా చేసుకోవచ్చు ఎడ్జెస్. ఓకే. ఈ విధంగా చేసుకొని కలర్ని ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా సర్కిల్, ముందుగా మనం ఒక సర్కిల్ తీసుకున్నాం, దాన్ని 6 పార్ట్స్గా అంటే టోటల్గా అంటే బేసిక్ కలర్స్ 3, ప్రైమరీ కలర్స్ 3, మనకు ఆ డిఫరెన్స్ తెలియడానికి ఒక సర్కిల్ లాగా తీసుకుని దాన్ని 6 పార్ట్స్ డివైడ్ చేసి ఫస్ట్ ముందుగా మనం రెడ్ కలర్ని ఫిల్ చేసాం. సో ఈ మధ్యలో మనం ఫిల్అప్ చేసుకున్న తర్వాత కూడా ప్యాచెస్ రాకుండా ఒక్కొక్కసారి బ్రష్తో మళ్ళీ మనం కవర్ చేసుకుంటే ఏంటంటే ప్యాచెస్ లేకుండా ఈక్వల్గా చూడగానే ఆ ట్రయాంగిల్ షేప్లో మనకి క్లియర్గా నీట్గా కనిపిస్తుంది. నీట్గా ఈ విధంగా ఫిల్ చేసుకోవాలండి. ఈ విధంగా బ్లూ కలర్ ఫిల్అప్ చేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనం లాస్ట్ టైం చూసాం కదా, ఈ రెడ్ అండ్ ఎల్లో మిక్స్ చేసుకుంటే మనకి ఆరెంజ్ వస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు ఈ 2 కలర్స్ మిక్స్ చేసుకొని మనం నెక్స్ట్ ఆరెంజ్ కలర్ తీసుకుంటాం. సో ఈ విధంగా ఆరెంజ్ కలర్ చేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఎల్లో అండ్ బ్లూ మిక్స్ చేసుకున్నాము. ఆ డిఫరెన్స్ కూడా చాలా నీట్గా కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. ఇవి ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది పోస్టర్ కలర్స్ కాబట్టి వీటికి వచ్చేసి ఒపాక్ ఉంటుంది, ఆ థిక్నెస్ అనేది కానీ కలర్లో బ్రైట్నెస్ ఉంటుంది. వాటర్ కలర్స్ వచ్చేసేటప్పటికి ఏంటంటే మనం వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుని ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అన్నమాట. చూడగానే ఏదైనా కలర్స్ కొంచెం డల్గా కనిపిస్తాయి వాటర్ కలర్స్. అందుకని మనం ముందు ఇప్పుడు అంటే బాగా తెలియటం గురించి ఆ కలర్స్ డిఫరెన్స్ తెలియటం గురించి కూడా మనం పోస్టర్ కలర్స్ యూజ్ చేస్తూ ఉన్నాము. ఓకే. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసేటప్పటికి మనం ఈ గ్రీన్ కలర్ వస్తుంది. సో
ఈ విధంగా మనం పర్పుల్ కలర్ ఫిల్అప్ చేసుకోవాలండి. సో మెయిన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఈ రెడ్, ఎల్లో, బ్లూ ప్రైమరీ కలర్స్ అనే విధంగా అనుకున్నాం మనం బేస్ కలర్స్ కాబట్టి. ఈ ఆరెంజ్, గ్రీన్, పర్పుల్ అనేది వచ్చేసి సెకండరీ కలర్స్. అదేవిధంగా మనం వీటిని కాంప్లిమెంటరీ కలర్స్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్పుల్ కలర్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ ఎల్లో ఉంది కాబట్టి, అంటే మనం కొన్ని వచ్చేసి పర్పుల్ షేడ్స్ లో అలా ఏదైనా పెయింటింగ్ చేసేటప్పుడు దానికి కాంప్లిమెంటరీగా ఎల్లో టింగ్స్ పెట్టామనుకోండి, ఆ పెయింటింగ్ బ్యూటీ అనేది వస్తుంది అనమాట. ఈచ్ అదర్ ఆపోజిట్ లో ఉండేసేసి కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నాయి కాబట్టి వీటిని కాంప్లిమెంటరీ కలర్స్ అని కూడా అంటాం అనమాట. సో రెడ్ కి వచ్చేటప్పటికి గ్రీన్ కాంప్లిమెంటరీ కలర్ అవుతుంది. సపోజ్ ఒక చక్కగా ఉన్న గ్రీనరీలో ఏదైనా ఒక సన్ లాంటిది ఒక స్పాట్ పెట్టామనుకోండి, ఆ సీనరీకి వచ్చేటప్పటికి ఆ బ్యూటీ అనేది ఇంకొంచెం బాగా పెరుగుతుంది అనమాట. సో అట్లా వీటికి ఒకటిదానికి ఒకటి కలర్స్ కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి రెడ్కి వచ్చేటప్పటికి గ్రీన్ కలర్, సో ఎల్లోకి వచ్చేటప్పటికి పర్పుల్ కలర్, సో బ్లూకి వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ని మనం కాంప్లిమెంటరీ కలర్స్ కూడా అంటాం అనమాట. అవును, మనం ముగ్గుల్లో కూడా చూస్తుంటాం, వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు కూడా కలర్స్ కాంబినేషన్ చూసుకుంటారు. చాలా పెయింటింగ్స్ లో ఇది మెయిన్ బేసిక్ గా ఉంటుంది, అంటే కలర్స్ కాంబినేషన్స్ వల్ల పెయింటింగ్ కూడా ఆ లుక్ కూడా ఉంటుంది. చాలా బాగుందండి శివకుమారి గారు. అంటే ఒక సర్కిల్లో మనకు బేసిక్ కలర్స్ కి ప్రైమరీ కలర్స్ కి ఆ డిఫరెన్స్ అది క్లియర్ గా తెలుస్తుంది మనకి. ఆ మిక్సింగ్ అంటే ఎంత క్వాంటిటీ మిక్స్ చేసుకుంటే మనకి ఏ కలర్ వస్తుంది అనేది కూడా మనకి ఈ పెయింటింగ్ లో క్లియర్ గా తెలిసిపోతుంది. శివకుమారి గారు వాళ్ళ చిత్రకళ కార్యక్రమంలో బేసిక్ కలర్స్, ప్రైమరీ కలర్స్, అలాగే కాంప్లిమెంటరీ కలర్స్ గురించి చాలా చక్కగా చూపించారు, అలాగే మా సకులకు వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా సకులు, ఇదండి ఇవాళ మన చిత్రకళ కార్యక్రమం. మరొక చక్కటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.